హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బీచ్ మిఠాయి పాడ్కాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్. ఈరోజు మేము మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద కోవిడ్-19 కరోనా వైరస్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయి, అసలు సినిమాలు సంగతి ఏంది, ఫ్యూచర్ ఏంది అనే దాని మీద చిన్న డిస్కషన్ ప్లాన్ చేసాం అనమాట. నా పేరు వరేణ్య అండ్ ఇక్కడ వెంకట్. యా, సో ఓకే, ఇంకేంది మరి, లెట్స్ డైవ్ ఇన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడానికి అసలు కరోనా వైరస్ ప్రభావం ప్రతి బిజినెస్ మీద ఉంది. ఇది ఈ బిజినెస్ మీద ఉంది అంటే ఈ ఇండస్ట్రీలో ఉంది, ఈ ఇండస్ట్రీలో లేదు అని చెప్పడానికి లేదు. కానీ నా ఉద్దేశంలో మేజర్గా ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఒకటి ట్రావెల్ ఇండస్ట్రీ, ఇంకోటి సినిమా ఇండస్ట్రీ అని నేను అనుకుంటున్నా బేసిక్గా. నువ్వేమంటావు దీని మీద? అసలు కరెక్టే నువ్వు చెప్తున్నట్టు మన ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద మూవీస్ లైక్ RRR కానీ, కొరటాల శివ, ఆచార్య కానీ అవన్నీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మన జూనియర్ NTR బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేద్దాం ఫ్యాన్స్ కోసం అన్నా కూడా రిలీజ్ చేయలేని సిచ్యువేషన్. మన రాజమౌళి పని ఫాస్ట్గా చేద్దామని చెప్పి డబ్బింగ్ స్టూడియో రిమోట్గా మానిటర్ చేస్తూ హీరో ఇంట్లో నుంచి డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. కానీ స్టిల్ అకార్డింగ్ టు ప్రొడక్షన్ హౌస్, ప్రొడక్షన్ ఆల్మోస్ట్ స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. సో థియేటర్స్, సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవి పక్కన పెడితే మేకింగ్లో కూడా పెద్ద బ్రేక్ పడ్డదని చెప్పొచ్చు. మేకింగ్ అంటే ప్రొడక్షన్ సైడ్ అనేది? అవును, ప్రొడక్షన్, మూవీ ప్రొడక్షన్ సైడ్లో కూడా చాలా పెద్ద ఫుల్ స్టాప్ పడ్డది. అండ్ మళ్ళీ దీనికి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో, మళ్ళీ ఎప్పుడు అందరు సెట్స్ మీదకి వెళ్తారో అనేది తెలియదు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లీస్ట్ ప్రియారిటైజ్డ్ థింగ్ గవర్నమెంట్స్కి కూడా. గవర్నమెంట్ ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు హెల్త్ లైన్ వల్ల లైఫ్ కాపాడుకోవడం కానీ, అండ్ ఇంపార్టెంట్ అత్యవసరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే క్లియరెన్స్ ఇచ్చి ఈ ఎంటర్టైన్మెంట్ లాంటి విషయాలకి చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. సో ఆ రకంగా మళ్ళీ ఇవి సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తే తెలియదు, మళ్ళీ ఇవి సెట్స్ మీద నుంచి మళ్ళీ థియేటర్కి ఎప్పుడు వస్తే తెలియదు. అదే రకంగా మనం చూస్తే పెద్ద పెద్ద మూవీస్ కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేసుకున్నాయి. ఇప్పుడు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర స్టార్ట్ చేస్తే, అవును, వకీల్ సాబ్ దగ్గర స్టార్ట్ చేస్తే అసలు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు మనం హాలీవుడ్ కంపేర్ చేసిన దీనిలో ఇక్కడ కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇట్లాంటి సినిమాలు ఎన్నో పోస్ట్ పోన్ అయినాయి. అసలు వరల్డ్ వైడ్లో సినిమా సిచ్యువేషన్ ఇట్లనే ఉంది. అండ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు ప్రొడక్షన్ సైడ్ కూడా ఆగిపోయింది. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాక ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉందన్నమాట. లైక్ డేట్స్, అసలు మళ్ళీ ఈ యాక్టర్ల డేట్స్, హీరోయిన్ల డేట్స్, ప్రొడక్షన్ సైడ్ ఉన్న క్రూ వాళ్ళ డేట్స్, అంటే సినిమాటోగ్రాఫర్ డేట్స్, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇప్పుడు అసలు సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. కాబట్టి అసలు మళ్ళీ నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది. అవును, ఒకవేళ పర్సనల్ రీజన్స్ వల్ల మనం డేట్స్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తే ఇండస్ట్రీలో ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు కంప్లీట్ ఇండస్ట్రీ మొత్తం ఒక బ్రేక్ తీసుకుంది కాబట్టి నాకు తెలిసి రీఓపెన్ అయిన తర్వాత డేట్స్ ఆ రకంగా పోస్ట్పోన్ అయితే ఏమో అనుకుంటున్నాను నేను, ఇబ్బంది లేకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఇచ్చిన డేట్స్, అంటే ఇప్పుడు మార్చ్లో షూటింగ్ ఆగిపోతే ఈ షూటింగ్ ఇంకా డిసెంబర్లో స్టార్ట్ అయితే డేట్స్ అన్ని కూడా ఒక 9 months ముందరికి వెళ్ళడం కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అందరూ కలిసి అక్కడే పని చేయాలి, అందరూ కలిసి అక్కడే సినిమాలు తీసుకోవాలి. మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒక కొలాబరేటివ్ ఎఫెక్ట్ పెడితే ఇది ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది. అది వాళ్ళకి మంచిది, సినిమాకి మంచిది. ఎందుకంటే చాలా మంది డిపెండ్ అయి ఉంటారు అసలు. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయింది, ముందు ఒక బడ్జెట్ అనుకుంటే ప్రొడ్యూసర్లు, ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ అయిపోయినాయి మనకు తెలిసినట్టే, బిగ్ మూవీస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అన్నీ స్టార్ట్ అయినాక ప్రొడ్యూసర్ల కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది అసలు? అంటే మళ్ళీ ఇప్పుడు ముందు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద సినిమాకి ఒక 500 crores బడ్జెట్ అని అనుకున్నారు అనుకో, ఇప్పుడు వాళ్ళు 500 crores పెట్టడానికి రెడీ ఉంటారా, లేకపోతే వాళ్ళు ఎట్లుంటారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. అంటే అసలు అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేయడానికి ఇండస్ట్రీలో.
నాకు తెలిసి ఈవెన్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. సాధారణంగా రాజమౌళి ప్రొడ్యూసర్లు ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళ తరపున రాజమౌళి ఆలోచించి చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ మాత్రం ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ లెక్కల్ని పేరీజ్ వేసుకొని దీనికి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి ఖచ్చితంగా ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా జనాలకి థియేటర్స్ ఓపెన్ అయినా కానీ లోపల భయం కనుక పోనట్టయితే ఎవరు థియేటర్స్కి రారు. యా ఇది రీసెంట్గా రాజమౌళి గారి ఇంటర్వ్యూలో చెప్పాను, ఎన్టీవీతో ఇంటర్వ్యూలో ఈ విషయం గురించే చెప్పాను. ఒకసారి కనుక జనాలకి భయం పోతే కనుక తప్పకుండా మళ్ళీ వేవ్ లాగా వస్తారు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నా కానీ భయం ఒకటి కనుక పోతే ఖచ్చితంగా జనాలు మళ్ళీ థియేటర్కి వస్తారు. జనాలకి థియేటర్లో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ వస్తారు అని చెప్పాను. సో నేను కూడా అదే నమ్ముతాను. కానీ వీళ్ళలో అందరిలో భయం పోదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం తగ్గించుకోవాలి వాళ్ళ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అసలు చాలా మేజర్ కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిందా లాక్డౌన్ స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్? అవును, ఆల్మోస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ 2 months నుంచి అందరూ ఇంట్లోనే కూర్చొని ఆల్మోస్ట్ అందరికి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ స్ట్రీమింగ్లో, అంటే ఆన్లైన్లో సినిమాలు చూడడం, అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి కొత్త ప్లాట్ఫామ్స్, ఇంకా చాలా కొత్త ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా సినిమాలు చూడడం అనేది అందరికి అలవాటు అయిపోయింది. మరి ఈ అలవాటు పడ్డాక జనాలు మళ్ళా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారా అనేది కూడా నా క్వశ్చన్. కానీ ఇద్దాం అన్నట్టు మరి రాజమౌళి గారు ఇక్కడ అవును, ఇక్కడ మనం 2 విధాలుగా చూడొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్ తిండికి అలవాటు పడిపోయి ఉన్నాం కొన్ని రోజులు. ఈ లాక్డౌన్ వల్ల రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఇంట్లోనే వండుకొని తినాల్సి వస్తుంది. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా వేరే మాట లేకుండా ఇంట్లోనే తినాల్సి వస్తుంది. సో మరి 40 రోజులు 60 రోజులు ఇంటి తిండి అలవాటు ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళడం మానేస్తారా అంటే మానేయరు. నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను, అందరూ వెళ్తారు. కానీ ఆలోచిస్తారేమో, ఖచ్చితంగా ఆలోచిస్తారు. రెస్టారెంట్కి వెళ్ళడం కూడా ఆలోచిస్తారు, సినిమాకి వెళ్ళడం కూడా ఆలోచిస్తారు. కానీ వెళ్ళాలి అనే కోరిక మాత్రం తగ్గదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మూవీ చూస్తున్నా కానీ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనే కోరిక మాత్రం తప్పదు. సాధారణంగా థియేటర్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. నాకు తెలిసి వరల్డ్ వైడ్ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మన తెలుగు స్టేట్స్లో మాత్రం సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం. అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో రకంగా సినిమాతో కనెక్ట్ అయ్యే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిలో మూవీ పిచ్చోడు ఉండడము, వాళ్ళకి తెలిసిన వారు ఎవరైనా ఇండస్ట్రీలో పనిచేస్తుండడము, ఇలా సంభవం మన అందరిలో ఎక్కడో దగ్గర మన తెలుగు సినిమా నడుస్తూనే ఉంటుంది. సో థియేటర్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, అన్లెస్ థియేటర్ వాళ్ళు రిపల్సివ్ మెజర్స్ తీసుకోకపోతే. రిపల్సివ్ మెజర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక మనిషికి థియేటర్కి వెళ్ళాలని ఉంటే వాడు థియేటర్కి వెళ్ళకుండా ఆపే థింగ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పార్కింగ్ దగ్గర ఫీజు తీసుకోవడం కానీ, ఒక 1 year ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ రేట్కి ఒక డబ్బా పాప్కార్న్ అమ్మడం కానీ, కరెక్టే, బయట నుంచి వస్తువులు ఏవి లోపల తీసుకురావద్దు అని చెప్పడం కానీ, థియేటర్స్ వాళ్ళ గ్రీడ్తోని అదొక లగ్జరీ కమోడిటీ లాగా మెల్లగా మారుస్తున్నారు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని. సో అట్లా మారుస్తున్నంతసేపు దానికి తోడు ఈ కరోనా భయం కనుక తోడయి 2 కలిస్తే మాత్రం ఖచ్చితంగా గడ్డు కాలం తప్పదు. థియేటర్లు ఏమైనా కొంచెం కిందికి దిగి టికెట్ రేట్లు అనే కాదు, టికెట్ రేట్స్ అనేది నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు అంటే సారీ ఫర్ కటింగ్ మధ్యలో, అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేసినా కూడా ఒకప్పట్లాగా ఉండదు సినారియో. ఖచ్చితంగా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది, లైక్
సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి థియేటర్స్లో, మ్మ్. సీట్ల కెపాసిటీ ఫుల్ అమ్మొద్దు, లైక్ హాఫ్ అమ్మాలి, లైక్ 600 సీట్స్ ఉంటే 300 సీట్సే టికెట్సే అమ్మాలి, ఇట్లాంటి కరెక్టే. పెడుతుంది. పెట్టినప్పుడు మరి ఒక థియేటర్కి ఒక్క షోలో 100 సీట్స్ లేకపోతే ఇంత మనం అనుకుంటే 600 సీట్స్ అమ్ముడు పోయినప్పుడు వచ్చిన బడ్జెట్ అంటే రెవెన్యూ ఇప్పుడు 300 సీట్స్కి రాదు. అవును. సో ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడానికి థియేటర్ వాళ్ళు డబల్ ఛార్జ్ చేస్తే అవును, అగైన్ అది రిపల్సివ్ మెజర్ అయితే దానివల్ల ప్రాఫిట్స్ రాకపోగా లాస్ వస్తుంది. యా ఇట్లాంటివి చేయకుండా మేబీ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, దానిలో చోటాకే నాయుడు గారు ఏమన్నారంటే ఒకవేళ ఇట్లాంటి సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఏమైనా పెట్టినా కూడా థియేటర్స్లో థియేటర్ వాళ్ళు 2 టికెట్ల రేట్కి అమ్మకుండా కానీ మోర్ దెన్ 1 టికెట్ అమ్మినా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ ఉండి ట్యాక్సెస్ లాంటివి కట్ చేస్తే కొద్దిగా బెటర్ ఉంటుందేమో అని అన్నారు. మరి అట్లా అయినా కూడా కొద్దిగా బెటర్ సిచ్యువేషన్ ఉంటుంది. చోటాకే నాయుడు గారు సినిమా ఇండస్ట్రీ ఇంటర్నల్ పర్సన్ కాబట్టి అట్లా అనుకోవడం తప్పు లేదు, కానీ పాపం గవర్నమెంట్ కూడా చాలా లాస్ వస్తుంది ఈ విషయం. సో ఎవరి లాస్ వాళ్ళకు ఉంది కాబట్టి కోఆపరేటివ్ ఉండాలి, కానీ ఎవరి లాస్ వాళ్ళే పూరించుకోవాలి. యా అదే రకంగా నాకు తెలిసి సోషల్ డిస్టెన్సింగ్ అనే విషయం ఇంకా ఇన్ ప్లేస్ ఉన్నంత వరకు నాకు తెలిసి థియేటర్స్ ఓపెన్ చేయరు. థియేటర్స్ ఓపెన్ చేసి మీరు లోపలికి వెళ్ళి దూరం కూర్చోండి అని చెప్పే రూలే కనుక వస్తే అసలు థియేటర్స్ ఓపెన్ చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం థియేటర్కి వెళ్ళేది అందరం కలిసి, అందరితో కలిసి, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి ఎంజాయ్ చేయడానికి. నేను ఒక దగ్గర నా 6 feet దూరంలో నా ఫ్రెండ్ కూర్చుని అంటే నేను ఇంట్లో కూర్చొని సినిమా చూస్తా. కాదు అంటే థియేటర్స్ వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 4 members ఫ్యామిలీ ఒక థియేటర్కి వెళ్తే ఆ 4 members ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి అటు సైడ్ ఒక 2 సీట్లు ఇటు సైడ్ ఒక 2 సీట్లు వదిలేసి మిగతా వాళ్ళకి అమ్ముదామా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారంట థియేటర్ వాళ్ళు. సో అట్లా చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకోటి, ఇప్పట్లో ఈ కరోనా వైరస్ అనేది తగ్గిపోయి నార్మల్ స్టేట్గా వచ్చేటైతే నాకు అనిపించట్లేదు. అంటే సినారియోస్ చూస్తే, న్యూస్ చదివిన దాన్ని బట్టి కూడా చూస్తే. బట్ త్వరలో లైక్ మేబీ ఒక 1 monthలోనో 2 monthsలోనో అందరూ బయటకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మనం ఇండియాలో చూస్తే గవర్నమెంట్ ఆఫీసెస్కి ఫుల్ మెజారిటీ పిలుస్తున్నారు. కంపెనీస్ కూడా ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు, అంటే అట్లీస్ట్ మన తెలంగాణలో. సో మోస్ట్ ప్రాబబ్లీ ముందు ఇట్లాంటి రిక్రియేషనల్ థింగ్స్ లైక్ రెస్టారెంట్స్, థియేటర్స్ కూడా అలో చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ సోషల్ నార్మ్స్ పెట్టి. అయితే నువ్వు అన్నట్టు ఇట్లాంటి సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ పెట్టి థియేటర్స్ ఓపెన్ చేసినప్పుడు థియేటర్ వాళ్ళు ఓపెన్ చేసిన లాభం లేదు అనేదానికి నా దగ్గర ఇంకో థాట్ ఉంది, ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఆల్రెడీ చాలా లాస్లోకి వెళ్తున్నారు. నేను చేసిన స్టడీ బట్టి ఏంటంటే చిన్న థియేటర్స్ అయితే వీక్లీ 2-3 lakhs నుంచి, కొద్ది పెద్ద థియేటర్ అయితే 5 lakhs, మల్టీప్లెక్స్ లాంటివి అయితే 5 to 10 lakhs వరకు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయంట వీక్లీ, లైక్ రెంట్, లీజ్, ఇట్లాంటివన్నీ. అవన్నీ వాళ్ళు ఇప్పుడు లాస్లోకి వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళు ఇప్పుడు థియేటర్ నడవకుండా కూడా వాళ్ళు వీక్లీ ఇన్ని lakhs ఖర్చు పెడుతున్నారు. అవునవును. సో వాళ్ళకి ఇప్పుడు ఎంత తొందర వీలైతే అంత తొందర ఓపెన్ చేయాలని ఉంటుంది బేసిక్గా. అవును. సో ఇట్లాంటి ఏమైనా గవర్నమెంట్ ఏదైనా రూల్స్ పెడితే మేబీ వాళ్ళు కూడా వెంటనే ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో. అవును, వాళ్ళు ఓపెన్ చేస్తారు, కానీ నాకు వెళ్ళాలనిపించాలి కదా. యా ఇది ఇంకో సిచ్యువేషన్. ఇట్లాంటి పెట్టినాక ఎంతమంది వెళ్తారు అసలు? అంటే ఇప్పుడు ఇది ఒక భయం, ఒక స్టిగ్మా లాంటిది తయారైంది జనాలకి బయటకు వెళ్ళాలంటే. సో ఎంతమంది థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడానికి రెడీ ఉంటారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ యాక్చువల్లీ. నాకు తెలిసి కొందరు హార్డ్ కోర్ మూవీ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే వాళ్ళు మాస్క్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని అయినా సరే కూర్చొని సినిమా చూద్దామని ఫిక్స్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కడో 1000కి ఒకరు, 2000కి ఒకరు వాళ్ళు వెళ్తుండొచ్చు. ఇంకా కొందరు చాలా జాగ్రత్తగా వెళ్ళము అని ఫిక్స్ అవుతారు. మరికొందరు రిస్క్ని, ఎంటర్టైన్మెంట్ని అసెస్ చేసి వెళ్దాం అనుకుంటారు. అలా వెళ్దాం అనుకున్న వాళ్ళకి థియేటర్ వాళ్ళు కనుక ఏమన్నా ఒక సేఫ్ స్పేస్ లాగా, ఒక హ్యాపీ స్పేస్ లాగా, వెల్కమింగ్ స్పేస్ లాగా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయించి, ఇంతకుముందు అంత రెస్ట్రిక్షన్
రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్నట్టయితే ఆ న్యూట్రల్గా ఉన్న గ్రూప్ని వాళ్ళు క్యాష్ చేసుకోగలుగుతారు. ఇంతకుముందంతనే పాప్కార్న్ ఛార్జీలు పెట్టి, ఇంతకుముందంతనే పార్కింగ్ ఛార్జ్ పెట్టి కొంచెం ప్రతి చోట చెక్ చేసి లోపలికి పంపిస్తా ఉంటే ఆ న్యూట్రల్ గ్రూప్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓన్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే మిగులుతారు. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. కరెక్ట్. అండ్ నువ్వు అన్నట్టు ఈ పాప్కార్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అసలు సినిమా చూసే వాళ్ళ మీద. అంటే ఈ మధ్య నేను అసలు ఒక థియేటర్కి వెళ్ళి పొరపాటున నేను థియేటర్కి వెళ్ళే ముందు ఏం తినకుండా వెళ్తే నాకు ఇంటర్వెల్ ఆకలి అయిందనుకో, అంతే నా పని అయినట్టే అన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు బేసిక్గా. అంటే ఈ మల్టీప్లెక్స్లలో అయితే బేసిక్గా 500 రూపీస్కి ఒక టబ్ పాప్కార్న్ పెట్టి చాలా చాలా టూ మచ్ అనిపించింది. బట్ అగైన్ అప్పుడు నడిచింది, మరి ఇప్పుడు నడవకపోవచ్చు మేబీ నువ్వు అన్నట్టు. అవును. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పాపం వాళ్ళ పట్ల ఈ న్యూట్రల్ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి మరీ పిచ్చి లేదు, మరీ వెళ్ళకూడదని లేదు. ఈ న్యూట్రల్ గ్రూప్ అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరికితే అక్కడ చూస్తారు. సినిమా థియేటర్, టీవీ అయితే టీవీ. సో ఆ న్యూట్రల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు థియేటర్కి లాస్ వస్తుంది అనే వార్తలు చదువుతూ వాళ్ళు ఒక రకమైన సాడిస్టిక్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రూపాయలు ఇన్ని రోజులు ఖర్చు పెట్టినరు, మా దగ్గర దోచుకున్నారు అనే ఫీలింగ్ వస్తుంది థియేటర్లను చూస్తుంటే. సో వాళ్ళకి థియేటర్స్ నష్టం వస్తుంది అంటే వాళ్ళు ఒక రకమైన టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్ లాగా భావిస్తున్నారు. అది థియేటర్స్కి ఏమాత్రం మంచిది కాదు. కానీ అంటే అది కరెక్టే, ఆ పర్స్పెక్టివ్ కరెక్టే వాళ్ళది, అంటే తప్పేం లేదు వాళ్ళు అట్లా ఆలోచించడానికి. కానీ ఎంతమంది వర్కర్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంది మరి పాపం అనేది ఆలోచిస్తే వాళ్ళు కూడా అట్లా ఆలోచించారేమో. అంటే మేబీ వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదేమో అప్పుడు. అవును. అదంతా ఒక్కసారి 500 రూపీస్ ఇచ్చిన చేతిలో పాప్కార్న్ పట్టుకుంటే నాకు దాదాపు 90% వరల్డ్ కనిపించదు, ఇంకా నా 500 కనిపిస్తుంది. కరెక్ట్. అండ్ చాలా మంది కూడా పిల్లలతోని సినిమాలకి పోవడానికి ఈ సిచ్యువేషన్ గురించి వెనక ముందు అయిన సిచ్యువేషన్ లో నేను చూసిన బేసిక్ గా నా ఫ్యామిలీ. అంటే పిల్లలు వినరు, వాళ్ళకి అర్థం కాదు పాపం. అవును. వాళ్ళకి పాప్కార్న్ తినబుద్ధి అవుతుంది, ఆకలి అవుతుంది. వీళ్ళకి తెలుసు అసలు ఎంత కాస్ట్లీ ఉంది అసలు ఏంది అనేది. అది కూడా ఒక చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అవును. దీని మీద థియేటర్ వాళ్ళు ఇప్పుడే కొంచెం యాక్షన్స్ తీసుకొని కొంచెం కన్సిడర్ చేస్తే బెటర్ ఏమో. నాకు తెలిసి ఇంకేమనిపిస్తుంది అంటే ఈ థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్క్రీనింగ్ ఉంటుంది మనకి, బయట నుంచి ఏ వస్తువు లోపలికి తీసుకెళ్లకుండా తినడానికి. పొరపాటున నీకు ఆకలి వేసినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి తినాలన్నట్టు స్క్రీనింగ్ ఉంటుంది. సో నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ స్క్రీన్లో బాంబుల్ని మాత్రమే ఆపేసి మిగతా తినే వస్తువులన్నీ లోపల పట్టుకెళ్తే బెటర్ అనిపిస్తుంది. బిర్యానీ కూడా ఆపాలి. బిర్యానీ కూడా థియేటర్ అంతా వాసన వస్తుంది, అప్పుడు సినిమా చూడలేక బిర్యానీ గురించి అందరు క్రేవింగ్ అవుతారు. ఈ బిర్యానీ, పప్పుచారు ఇట్లాంటి పెరిషబుల్ ఫుడ్స్ కాకుండా ప్యాక్డ్ ఫుడ్, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్, లేసు అట్లాంటివి బేసిక్ గా వాళ్ళు థియేటర్లో అమ్మేటివే బయట నుంచి పట్టుకొచ్చినా కూడా అలో చేయాలంటావు బేసిక్. అవును. చేసే సిచ్యువేషన్ వస్తుందేమో అనంటూ. వస్తుంది, రావాలి, వస్తే ఇంకా వాళ్ళకే లాభం. ఇప్పుడు ఈ థియేటర్ ని ఇండివిజువల్ బిజినెస్ లా కాకుండా కంప్లీట్ అన్ని థియేటర్స్ ఒక యూనిట్ లా కన్సిడర్ చేస్తే, ఇప్పుడు నీ బిజినెస్ పడిపోయింది అంటే నువ్వు నీ కస్టమర్ కి ఆర్ నీ వినియోగదారుడికి నీ దగ్గరికి రిటర్న్ రావడానికి రీజన్స్ చూపించాలి. నీది పడిపోయింది అంటే నువ్వు మళ్ళీ దగ్గరికి ఎందుకు రావాలి అన్నట్టు. ఇప్పుడు ఇది బాగుంది, అంటే నువ్వు ఇప్పుడు థియేటర్స్ అందరూ ఒక్కటేలాగా ఆలోచించాలి అనేది బాగుంది. కానీ ఇక్కడ నాకు కనిపించే ఒక కన్స్టెంట్ ఏంటంటే, ఈ లోకల్ థియేటర్స్, చిన్న థియేటర్స్, లైక్ ఒక ఓనర్ ఉంటాడు, ఆయనకు ఒకటే థియేటర్ ఉంటుంది, లేకపోతే 2 థియేటర్లు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు నువ్వు చెప్పే ఇది కన్సిడర్ చేస్తారేమో, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ బిజినెస్ సినిమానే, వాళ్ళకి మెయిన్ బిజినెస్ టికెట్ అమ్ముతేనే వచ్చేది. కానీ ఇటు సైడు ఈ పెద్ద నేషనల్ థియేటర్ చైన్స్ లైక్ పీవీఆర్, వీళ్ళకి నా ఉద్దేశంలో నేను అనుకునేది ఏంటంటే, వాళ్ళకి టికెట్ అమ్మితే ఎంత ప్రాఫిట్స్ వస్తాయో వాళ్ళ ఫుడ్ మీద కూడా అంతే ప్రాఫిట్స్ ఉంటాయి. అవును. కానీ వాళ్ళు ఇట్లాంటి చేస్తారా?
అనేది మేబీ వాళ్ళు ఏం రిస్క్ అనాలిసిస్ చేసుకోవచ్చు అంటే hmm. కొన్ని రోజులు నేను బ్రేక్ ఈవెన్ మీద నడిచినా కానీ ఇక్కడ నిలబడొచ్చా లేదా అత్యాశకు పోయి మొత్తం మునిగిపోవచ్చా అనే విషయం వాళ్ళు ఆలోచించారు. యా మేబీ ఇప్పుడు మనమే ఆలోచిస్తున్నామంటే వాళ్ళు ఆలోచిస్తారేమో ఖచ్చితంగా. అదే ఖచ్చితంగా. సో యా ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఇది. అంటే ఏమవుతుందో చూడ్డానికి. అదే ఇంకొకటి నాకు తెలిసి రీసెంట్లీ కొన్ని మంత్స్ ముందు వరకు నాకు తెలిసి డిసెంబర్ ఆఫ్ 2019 వరకు ఎక్కడన్నా సురేష్ బాబు గారు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు థియేటర్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలి అన్నట్టు. దానిలో థియేటర్స్కి ఒక మెయిన్ గైడ్ లైన్ ఏంటంటే మన డిజిటల్ ప్రొజెక్టర్ క్యూబ్ దాని డబ్బులు కస్టమర్ నుంచి అంటే వ్యూవర్ నుంచి తీసుకోకూడదు, థియేటర్ వాళ్ళే దాన్ని భరించాలి, టికెట్ నుంచి తీసుకోవాలి కానీ టికెట్కి అడిషనల్ కాస్ట్ వేయొద్దు ఆ క్యూబ్కి అనేది సురేష్ బాబు గారు ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నారు. సో దట్ హెడ్ కౌంట్ పెరుగుతుంది. బేసికల్లీ ప్రొడ్యూసర్స్కి ఏం కావాలంటే రెవెన్యూ కన్నా హెడ్ కౌంట్ ముఖ్యం. అంటే బల్క్ ఎంత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి అంత లాభం వస్తుంది. ఇప్పుడు ఈ పాప్కార్న్ల వల్ల, పార్కింగ్ల వల్ల, కూల్ డ్రింక్ల వల్ల వచ్చేది థియేటర్కి మాత్రమే, ప్రొడ్యూసర్కి ఏం రాదు. బట్ మూవీ టికెట్ కూడా కట్ వస్తుంది థియేటర్కి. సో అదే చెప్పు నాకు అంటే ఒక క్వశ్చన్ వచ్చింది. అదే సో ఈ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే ఇలాంటివన్నీ కట్ చేసి థియేటర్కి ఎక్కువ మంది వచ్చేలాగా చూడండి అని చెప్పి ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూటర్స్ని, థియేటర్ ఓనర్స్ని అడుగుతూ ఉన్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ థియేటర్స్ కనుక వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే ఇది ఇంకొక లెవెల్కి వెళ్ళి నిజంగానే ఒక ప్రాపర్ లెవెల్ మీటింగ్కి వచ్చి కొన్ని రూల్స్ రాసుకొని దాని ప్రకారం ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇది ఏ పాయింట్కి వెళ్తుంది అంటే మీరు కనుక వెనక్కి తగ్గకపోతే మీరు లాస్ అవుతారు, మేము లాస్ అవుతాం, కంప్లీట్లీ అందరం లాస్ అవుతాం, మన మీద డిపెండ్ అయినా చాలా వేల మంది లాస్ అయిపోతారు అనే పాయింట్కి డిస్కషన్ వెళ్ళినప్పుడు థియేటర్స్ కాంప్రమైజ్ అయిపోయి కొంచెం మెట్టు దిగి ఎక్కువ మందిని థియేటర్కి రప్పించేలాగా మెజర్ తీసుకుంటారేమో అని ఇది నా ఐడియా. అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్లో, బయట ఎక్కడ వరల్డ్ సినిమా ఎట్లుంటుందో, బయట బాంబే సినిమా ఎట్లుంటుందో తెలియదు కానీ అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో జరుగుతుందేమో నాకు కూడా అనిపిస్తుంది. అంటే మధ్యలో ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉండి మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతుంది అది. అంటే ఎందుకంటే థియేటర్ అనేది సపరేట్ బిజినెస్, సినిమా ప్రొడక్షన్, సినిమా అనేది సపరేట్ బిజినెస్ కాబట్టి నువ్వు అన్నట్టు రెండు బిజినెస్ల మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ వస్తే జరుగుతుంది. మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కానీ అండ్ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కానీ వాళ్ళిద్దరు బ్రిడ్జ్ లాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి, ప్రొడక్షన్కి. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో వాళ్ళు థియేటర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళు కూర్చుంటే నేను జరగవచ్చు. ఇప్పుడు ఇదంతా ఓకే, కానీ ఇంతకుముందు మనం మాట్లాడిన దానికే ఒకసారి మళ్ళా రీవిజిట్ చేస్తే ఇంతకుముందు మాట్లాడిన టాపిక్ ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ, ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నిటికీ జనాలు బాగా అలవాటైపోయి ఫ్యూచర్లో థియేటర్లలోకి వెళ్ళకుండా థియేటర్ బిజినెస్ అనేది ఒకటి పడిపోతే, అంటే ఒకప్పుడు థియేటర్ బిజినెస్ కూడా పడిపోతే అసలు ఏమవుతుంది అంటావు? అంటే అట్లాంటి సినారియో అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? నేనైతే అట్లా అవుతుంది అనుకోవట్లేదు, అట్లీస్ట్ ఎనీవేర్ ఇన్ నెక్స్ట్ 30-40 years. ఎందుకంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పినట్టు మనం ఏ ఎంజాయ్మెంట్ అయినా సరే సోషల్లీ అవుట్ దేర్ వెళ్ళి చేద్దాం అనుకుంటాం. ఏదైనా సెలబ్రేషన్ అన్నా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి హోలీ కానీ, దీపావళి కానీ, మన కల్చర్ కానీ, మన ట్రెడిషన్ కానీ, ఏ సెలబ్రేషన్ అయినా సరే నలుగురితో పాటు పంచుకోవాలి, నలుగురితో ఉండాలి, సోషల్లీ బాగా ఇన్వాల్వ్ అయిపోతాం మనం సెలబ్రేషన్లో. సో మూవీ కూడా అట్లనే, మనిషి అంటేనే సోషల్ యానిమల్ కదా, అది మనిషి సోషల్ యానిమల్ కాబట్టి ఏదైనా ఎంజాయ్ చేస్తే ఒక్కసారి కూర్చొని అందరితో పాటు కలిసి ఎంజాయ్ చేస్తే ఆ వచ్చే ఫీల్ కోసమైనా సరే థియేటర్కి వస్తారు అని చెప్పండి.
అండ్ అంత పెద్ద రాజమౌళి గారు ఒక మాట ఉన్నారు, మేము ఏదో గొప్ప సినిమాలు చేస్తామని జనాలు థియేటర్కి రారు, మోస్ట్లీ మేము అన్ని పిచ్చి సినిమాలే చేస్తుంటాము, కానీ ఆ నలుగురితో పాటు కూర్చుంటే వచ్చే ఆ ఆనందం కోసం మనుషులు అక్కడికి వస్తారు, కాబట్టి ఇది వెళ్తూనే ఉంటుంది. రేడియో వచ్చిందనో, టీవీ వచ్చిందనో, యూట్యూబ్ వచ్చిందనో, అమెజాన్ ప్రైమ్ వచ్చిందనో ఇది ఆగదు, ఇది వెళ్తానే ఉంటుందని రాజమౌళి గారు చెప్పారు. సో నాకు కూడా ఆలోచిస్తే అనిపించేది ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ అది. అవును అవును. సో నాకు కూడా ఆలోచిస్తే అనిపించేది ఏంటంటే ఒకప్పుడు లేట్ 70s అండ్ 80sలో బుక్స్ చదవడం అనే ఒక హాబీ కానీ, బుక్స్ రాయడం అనే ఒక ప్రొఫెషన్ కానీ చాలా భూమిలో ఉండేది. జస్ట్ టీవీ వస్తున్న కంటే కొంచెం ముందు, రేడియోకి టీవీకి మధ్యలో పుస్తకాలు చదవడం అనేది చాలా పెద్ద, అదొక క్లాసీ హాబీలాగా ఉండేది. రాను 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 కనుమరుగైంది, కానీ స్టిల్ ఇప్పటికీ మన నెక్లెస్ రోడ్లో ప్రతి ఇయర్ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడికి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ చాలామంది జనం నించొని పుస్తకాలు అట్లీస్ట్ చూస్తుంటారు, ఏది కొనాలని. అందరూ కొనకున్నా అట్లీస్ట్ వెళ్తుంటారు అక్కడికి. కొందరు అలాంటి కూడా ఉంటారులే, కొని చదవకుండా పెట్టేటోళ్ళు కొంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? చదవాలి అని ఎక్కడో ఆసక్తి ఉంది, నీకు టైం లేకపోవచ్చు, చదవడం సినిమా చూడడం కంటే కొంచెం ఎక్కువ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అడుగుతుంది కాబట్టి నువ్వు దాన్ని మొదలెట్టకపోవచ్చు, కానీ చదవాలి అనే ఆసక్తి ఇంకా ఉంది నీలో. ఇప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మంది, గ్రేట్ పాయింట్ అదే ఇప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మంది సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఫ్రెండ్స్తో మాట్లాడి, పబ్జీ ఆడి, ఇప్పుడు వాడు అన్ని చేసినాక కూడా చాలా మంది ఎక్కడ ఆగిపోయినారు అంటే బుక్ రీడింగ్ దగ్గర ఆగిపోయినారు. బుక్ రీడింగ్ కనుక వాళ్ళు మళ్ళీ, ముఖ్యంగా మన ముందు జనరేషన్ వాళ్ళు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి మళ్ళీ పోయి పుస్తకాలను పట్టుకొని దాన్ని ప్రేమిస్తున్నారు. సో ఇది ఒకవేళ మొత్తం ఆల్మోస్ట్ కనుమరుగైపోయే స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాత స్నేహితుడిని వెతికినట్టు వెళ్ళి థియేటర్ని ఎత్తుక్కొని పోయి చూస్తారు సినిమాలు. నైస్. యా, ఖచ్చితంగా. అంటే ఇది ఒక మళ్ళీ ఒక సైకిల్. అవును, సైకిల్ లాగా. ఒకప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తే 80sలో నాటకాలు కూడా బాగా ఫేమస్గా ఉండేవి. ప్రతి ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు, దసరాకి, దీపావళికి, సంక్రాంతికి. సో గుంపుగా వెళ్ళి నాటకం చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అర్ధరాత్రి 2, 3 వరకు తిరుపతి వెంకట కవులు పద్యాలు వాడుతుంటే అందరు ఊర్లో అందరు నించొని చూసేవాళ్ళు. సో ఇప్పుడు అట్లనే మళ్ళీ మన రీసెంట్ 3-4 ఇయర్స్లో మన హైదరాబాద్లో కానీ, వరల్డ్ వైడ్ కానీ కాన్సర్ట్ కల్చర్ బాగా పెరిగింది. థియేటర్ ఆర్ట్స్ అంటే స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం కానీ, అది లైవ్ మ్యూజిక్ షో కానీ, లేదా లైవ్ డ్రామా కానీ, లైవ్ కామెడీ షో కానీ. ఇప్పుడు స్టాండప్ కామెడీకి ఆల్మోస్ట్ ఢిల్లీలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ మేజర్ కామెడీ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, చాలా మంది వెళ్తూ ఉంటారు. ఢిల్లీ, బాంబే, ఈ మధ్య హైదరాబాద్లో కూడా ట్రై చేస్తున్నారు. అండ్ అట్లనే కాన్సర్ట్స్ కూడా అవుతుంటాయి. సో వీటన్నిటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ కాన్సర్ట్ కల్చర్, డ్రామా కల్చర్ మళ్ళీ వస్తుంది వెనక్కి అంటే జనాలు నలుగురితో పాటు కూర్చొని ఒకదాన్ని ఎంజాయ్ చేద్దాము అనే క్వాలిటీ ఇంకా కోల్పోలేదు. సో మళ్ళీ రాజమౌళి చెప్పిన పర్స్పెక్టివ్ కనెక్ట్ చేస్తే సో థియేటర్స్ కూడా ఎటు పోదు అని. లేదా నాకు సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల నేను వేరే రకంగా ఆలోచించలేకపోతాను. మోస్ట్ ప్రాబబ్లీ. బట్ కానీ నాకు కూడా అది అట్లా జరగాలనిపిస్తుంది. నేను జస్ట్ వాట్ ఇఫ్ సినారియో లాగా అడిగిన. సో ఇట్స్ అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టైం అసలు ముందు ఏమైతుంది అనేది చూడడానికి. అవును. అండ్ 3 days బ్యాక్ అనుకుంటా మన మహానటి డైరెక్టర్ నాగాశ్విన్ గారు ట్వీట్ చేశారు ఏంటంటే, శివాజీ మూవీలో చూపించినట్టు ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటిది పెడితే ఎలా ఉంటుంది, కన్సిడర్ చేస్తారా మీరు రావడం అని చెప్పి ఓపెన్ ట్వీట్ పెడితే జనాలందరూ దాన్ని చాలా కామెడీగా చేశారు. శివాజీ మూవీలోని సీన్స్ క్లిప్పింగ్స్ పెట్టి, ఆ ఫైట్స్ పెట్టి చాలా కామెడీగా చేసింది. కానీ యాక్చువల్లీ చాలా గుడ్ ఐడియా అది. ఎట్లా పనిచేస్తుంది అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అంటే మరి హైదరాబాద్ లాంటి ఊర్లో చాలా కష్టం, కానీ మేబీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఆర్ ఊర్లో కానీ మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని ఉంటుంది. మన నాంపల్లిలో కూడా ఉంది, కానీ కొంచెం హైదరాబాద్ క్రౌడ్కి తక్కువ, చిన్నది అది.
ఓకే. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాంటి ప్లేస్లో ఒక పెద్ద స్క్రీన్ పెట్టి అక్కడ మూవీస్ ప్రొజెక్ట్ చేస్తుంటారు. అండ్ ఆ మూవీలో వచ్చే ఆడియో మనకు ఒక ఎఫ్ఎంలో బ్రాడ్కాస్ట్ చేస్తారు. సో మనం కార్లో ఆ ఎఫ్ఎంకి ట్యూన్ అయితే మన కార్లో కూర్చొని మూవీ చూడొచ్చు. ఇది కాన్సెప్ట్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. కానీ నాకు కొన్ని కన్స్టెంట్స్ కనిపిస్తున్నాయి. లైక్ నువ్వు అన్నట్టు మన హైదరాబాద్ లాంటి చోట నాయిస్ ఒకటి ఉంటుంది. పైగా అందరి దగ్గర సేమ్ క్వాలిటీ ఆడియో సిస్టమ్ ఉన్న కార్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయాలంటే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్స్ అంత మంచి స్టీరియో ఉండదు సినిమా చూసే లెవెల్లో. మోస్ట్లీ ఇప్పుడు నడిచే థియేటర్స్ అలా ఏవైతే ఓపెన్ ఎయిర్ థియేటర్స్ నడుస్తున్నాయో వరల్డ్ వైడ్ అవన్నీ కూడా క్లాసిక్స్ మాత్రమే ప్లే చేస్తారు. అంటే ఆ సినిమా నువ్వు చూసి 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 ఆల్రెడీ నీ బ్రెయిన్లో ఉంది. సో ఆ విజువల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ డజంట్ మ్యాటర్. నీకు ఆల్రెడీ మొత్తం ఫుల్ హెచ్డి బ్రెయిన్లో ఉంది. జస్ట్ దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి మనం సినిమా చూస్తున్నాం అంతే. సో ఆ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్ అవసరం లేదు. సో అట్లాంటి క్లాసిక్స్ ప్రస్తుతానికి ప్లే చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా పబ్లిక్ గార్డెన్స్లో ఉండేది నా చిన్నప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. ఇంట్రెస్టింగ్. యా, ఇప్పుడు మనం మాట్లాడే అన్ని చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అండ్ నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సినారియోని అనలైజ్ చేస్తే చిరంజీవి గారు ఇంకా చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారంట. ఎన్ శంకర్, భరద్వాజ్ గారు, మెహర్ రమేష్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తున్నారంట. లైక్ ఇప్పుడు డే టు డే వేజెస్ మీద పనిచేసే వాళ్ళకి ఫుడ్ అందిందా లేదా అని చూసుకోవడం కానీ, ఈ పెద్ద హై లెవెల్ స్టార్స్ వీళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం కాదు ఫైనాన్షియల్గా కూడా, కానీ కింద లెవెల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కాకుండా వాళ్ళు చాలా చూసుకుంటున్నారంట. అండ్ అట్లనే మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా చాలా ప్రొయాక్టివ్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పైగా మన రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా చాలా ప్రొయాక్టివ్గా దీని మీద వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఫ్రమ్ అవేర్నెస్, అంటే జనాలకి అవేర్నెస్ ప్రొడ్యూస్ చేయడం పాటలు రూపంలో, మెసేజెస్ రూపంలో నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముందు ఏం చేయాలి అనే దాని మీద కూడా వీళ్ళందరూ ఈ ఛాంబర్ వీళ్ళందరూ చాలా బాగా పనిచేస్తున్నారు అని అనిపిస్తుంది. సో ఇట్లాంటి సినారియోలో మోస్ట్ ప్రాబబ్లీ ఏం కాదు, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్లో మళ్ళీ అంతా సెట్ అయిపోతుందని నా ఫీలింగ్ బేసిక్గా. హోప్ఫుల్లీ మళ్ళీ మనం కూడా థియేటర్ దగ్గర నుంచి రివ్యూ ఇస్తామని యా మనం ఎప్పుడు అనుకునేది. సో అదనమాట సంగతి. యా, హోప్ వి సూన్ నీడ్ ద థియేటర్స్. ఖచ్చితంగా. నాకు ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుంటూ ఎంత కాస్ట్లీ ఉన్నా కూడా పాప్కార్న్ తినుకుంటూ సినిమా చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. కానీ హోప్ఫుల్లీ అది జల్దీ అవుతుందని ఆశిద్దాం. ఆల్ రైట్ కుదిరితే నెక్స్ట్ వీక్ ఇంకొక పాడ్కాస్ట్ తోని మీ ముందరికి వస్తాము అని